పోసియా థేరగాథలోని ముఖ్యాంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ కథ ఏంటంటే, పోసియా అనే ఒక బౌద్ధ భిక్షువుదన్మాట. సన్యాసం తీసుకున్న తర్వాత కూడా తన పాత జీవితం నుంచి ఒక పెద్ద పరీక్ష ఎదురైంది. మరి ఆయన ఏం చేశాడంటారు? సరే, మొదటిది. అసలు కథలోకి వెళ్దాం. పోసియా ఒకప్పుడు చాలా పెద్ద ధనవంతుడు, కాని అన్నీ వదిలేసి భిక్షువుగా మారిపోయాడు. అంతేకాదు, జ్ఞానోదయం కూడా పొందాడు. అయితే అసలు కథ ఇక్కడే మొదలైంది. ఒకసారి తన పాత ఇంటికి వెళ్తే అతని పూర్వ భార్య మళ్ళీ అతన్ని తనవైపు లాక్కోవాలని చూసింది. అప్పుడు పోసియా ఏం చేశాడంటే, ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెంటనే అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఇంతకే అంత వివేకం అతనికి ఎలా వచ్చింది? దానికి కారణం అతని పూర్వజన్మ కర్మ. ఇది రెండవ ముఖ్య విషయం. సుమారు 92 కల్పాల క్రితం, అంటే మన ఊహకు కూడా అందని కాలం కిందట పోసియా ఒక వేటగాడుగా ఉండేవాడు. అప్పుడు తిస్సా అనే బుద్ధుడు అతని దగ్గరికి వస్తే ఇతను భక్తితో గడ్డితో ఒక ఆసనం వేశాడు. ఆ తర్వాత అతనొక సింహం చేతిలో చనిపోయినా ఆ చేసిన చిన్న పుణ్యమే అతనికి ఎన్నో మంచి జన్మలెనిచ్చింది. చివరికి మోక్షానికి దారి చూపింది. ఇక చివరగా ఈ గాథ మనకు చెప్పే నీతి ఏంటంటే, సన్యాసం తీసుకున్నంత మాత్రాన ప్రలోభాలు ఆగిపోవు. అసలైన జ్ఞానమెక్కడుందంటే, అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అక్కడ్నుంచి బయటపడడంలోనే ఉంది. అందుకే పోసియా కథ మనకు ఒక చిన్న మంచి పని కూడా విముక్తికి మార్గం చూపుతుందని, కాని ఆ మార్గంలో నిలవాలంటే ప్రలోభాల నుండి వైదొలగడమే అసలైన వివేకమని గుర్తుచేస్తుంది.